హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, ఒక అనుభవమైన కస్టమరు నాతో ఎలా కట్ చేయించుకుంటారో చూడండి. అంటే నేను కట్ చేయడం కదా, ఆయన నాతో ఎలా కట్ చేయించుకుంటారో చూడండి. ఓకే, స్టార్ట్. అన్నగారు చెప్పండి, ఏ పీస్ లేను? లెగ్ పీసెస్ మెయిన్. లెగ్ పీసెస్ మెయిన్ అంటే రెండు దాంట్లో ఏమంటారు? 2 టైమ్స్ వేసేసి పీసెస్ మాత్రం బాగా చిన్నగా వితౌట్ వేస్టేజ్. ఇంకా ఎన్న రెండు లెగ్లు అయినా చాలు. చాలా కిలో పైన ఉంది చాలు. అదే కిలో ఉందా 50 కేజీ 70 గ్రాములనా వేసేసి డబ్బులు చూసుకోండి. ఇంకొక లెగ్ ఏమంటే వేస్తాను వేసి లేకపోతే రౌండ్ ఫిగర్ చేసి మిక్సర్ రెండొద్దు ఒకటేసి ఎందుకంటే మళ్ళీ అది ఒకటి వేసినాం అనుకో 100 అయ్యి వద్దులే, ఇంకో వింగ్ వేయాల్సి వచ్చింది. ఓకేనా? ఓకే, రౌండ్ వేసి 400. డిజైన్ ఎలా కొట్టాలన్నా? చిన్న చిన్న పీసులు వితౌట్ కొవ్వు. క్లాస్ కదా, క్లాస్ కటింగ్ అని చెప్పేసి అంతే బస్. కొవ్వు అంతా తీసేసి వేస్టేజ్ అంతా తీసి చూడండి ఎలా చెప్తున్నారు. అది అనుభవమైన కస్టమర్ అంటే అలా తినాలి. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ఒకసారి చెప్తానమ్మా అందరికి, అలా అందరికీ నోటెడ్ అయిపోయి నా మాట నాకే తిరిగి తిరిగి చెప్తూ ఉంటుంది. అనగారు ఈ డిజైన్ సరిపోతుందా? సరిపోతుంది. ఏదన్నా సంగతిలో చెప్పాలండి. వెళ్ళిపోయిందా మీ పాప స్కూల్కి? వద్దు, కట్ చేసి 7:15 బయలుదేరుతాం. 7:25 స్కూల్లో ఉంటుంది. 7:30 స్టార్ట్. బస్ వస్తుందా? అది తినాలా వద్దని అబ్జర్వేషన్ ఉన్నా. ఏం కాయాలన్నా? అది ఇప్పుడు ఎదురుగా ఉంటుంది, కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. మనకు కలర్ చేంజ్ అయితే టేస్టీగా ఉంటుంది. అవి వెరీ రేర్, ఓన్లీ సీజనల్ ఫ్రూట్ కదా. సీజనల్ ఫ్రూట్స్ తినాలండి, తినకపోతే అట్ట మీకు మళ్ళీ కావాలన్నా కూడా రావు మళ్ళీ. ఓన్లీ సమ్మర్లోనే. అదే నిన్న ఒక ఆమె ఇక ఏందో మరి కాయలు అయితే పెట్టింది, కానీ ఆమె తెచ్చింది కూడా గవే తెచ్చుకున్నది, నాకు ఇచ్చిపోయింది. టేస్ట్ చూడకుండా ఇచ్చింది నీకు. నాకేదో అది ఒకటి నోట్లు తెచ్చుకోగానే పొగరుగానే ఉంటుంది. ఈతకాయని అంటావు. రైట్. ఇంకొక మంత్ వస్తాయంటే మేబీ మ్యాక్సిమం మే వరకు ఉంటాయి. మే తర్వాత రావచ్చు. దేనికన్నా ఇది? కర్రీకా? చికెన్ పలావ్. పలావ్ పలావ్ అంటే ఏందన్నా? ఇది సపరేట్ కర్రీ చేసి అట్లనా? ఇక్కడ దమ్ బిర్యానీ చేస్తారు కదా, మా సైడ్ ఏంటంటే రాయలసీమలో పలావ్ చేస్తారు. అంటే రైస్ లో ఇవి వేసేస్తారు, పీసులు వేస్తారు బాగా. అంటే కొద్దిగా అంటే దమ్ బిర్యానీ అయిపోయినా అంతే. కాకపోతే దీనంత స్పైసీ కానీ రైస్ మసాలా ఉండదు. రైస్ ఈ సన్న రైసా లేకపోతే బిర్యానీకి వాడేటి? లేదు, మామూలుగా మనం బాస్మతి రైస్. బాస్మతి. కానీ మన పలావ్కి అయితే మనది వేసుకుంటే అసలు పగిలిపోతుంది. అవి చిన్నవి ఉంటాయి కదా రైస్, చిన్న అదే కదన్నా పొలావ్ అంటేను. నేను మా ఇంట్లో చేసిండ్రు మధ్య రోజు కూడా నాకు చేసా, భలే ఉంటుంది నా దాంట్లో. నువ్వు కర్రీ చెయ్యి, మనం ఇవి బయట తినే చికెన్ బిర్యానీ కన్నా అది కొద్దిగా టేస్టీగానే ఉంటుంది. అలాగే నిన్న చేశారు మా ఇంట్లో, యావరేజ్గా ఉంది, కానీ మన దాంతో చేస్తే అదిరిపోతుంది. నాకు భలే ఇష్టం. మంత రోజైనా సరే మళ్ళీ వేయించుకొని తింటా. పొలాలో ఈ పీసెస్ బాగా మెత్తగా అవుతాయి బాగా. ఇంకా దాని స్పైసీ ముక్కలు ఏమి ఉండవు. స్పైసీ ఉంది. స్పైసీ ఉన్నాయి. కుకింగ్ లాగా
కుక్కుడు అనుకో అది కూడా. సరే ఇది వెరైటీ చూసారా ఫ్రెండ్స్. నేను పలావ్ అంటే మామూలు మసాలా ఉండేటివి అవి ఇవి కర్రీ చేసి ఏదో అనుకుంటాను. అనగా అయిపోయింది కదా. ఓకే చెక్ చేసుకో సార్. ఓకే మరి ఎవరన్నా మీరు కొట్టిన తర్వాత అన్న. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పలావ్కి చికెన్ ఎలా కట్ చేశానో. అంటే అది నాకు కొట్టేంత వరకు కూడా తెలియదు కాబట్టి నేను ముందే మీకు చెప్పలేకపోయాను. అదే కస్టమర్స్ అనుభవం ఉన్న కస్టమర్స్తో అలా మాట్లాడుతూ సరదా అంతే కదా. చూడండి జస్ట్ ఎంత ఉందో ఎందుకంటే కట్ చేసి వీడియో వీడియో ఓకే. అది ఫ్రెండ్స్ చూశారు కదా పలావ్కి ఎలా కట్ చేశాను. అంటే నాకు ఎక్కువ మెమొరీ ఉండదు, ఫాస్ట్ అంటే ఇక్కడ ఏం లైవ్లో ఏముంటే వాళ్ళతోనే మాట్లాడి చేస్తానబ్బా. నాకు ఈ దీంట్లో ఎక్కువ ఉండదు, అంత ఆలోచించే మనిషిని కాదు. దయచేసి నేనేదో తెలివిగా మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడు అనుకోమోసండి, నాకు అసలుకి. ఓకే.